హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? నేను మీ మిస్టర్ స్టానిస్. ఈరోజు మీ ముందుకు రియల్ అండ్ ఇంట్రెస్టింగ్ హర్రర్ స్టోరీ తీసుకొని వచ్చాను. ముగ్గురు ఫ్రెండ్స్ అరవింద్, వెంకటేష్, ప్రణవ్ హైదరాబాద్లో బీటెక్ సెకండ్ ఇయర్ చదువుతున్నారు. వాళ్ళు ఎగ్జామ్స్ అయిపోగానే ట్రిప్కి వెళ్దామని ప్లాన్ వేశారు. అనుకున్నట్టుగానే ఎగ్జామ్స్ అయిపోయాయి. వీళ్ళు అందరూ వరంగల్ దగ్గరున్న దేవునూరి ఫారెస్ట్కి వెళ్దామని అనుకున్నారు. వీళ్ళు వచ్చే ఆదివారం రోజు పొద్దున్నే వెంకటేష్ వాళ్ళ ఇంటి దగ్గర కలుద్దామని అనుకుంటారు. వీళ్ళు సరిగ్గా బయలుదేరే ముందు వెంకటేష్ వాళ్ళ తాతయ్య వచ్చాడు. ఎక్కడికి వెళ్తున్నారు అని అడిగాడు. అప్పుడు వెంకటేష్, తాతయ్య మేమందరం దేవునూరి ఫారెస్ట్కి ట్రిప్కి వెళ్తున్నాం అని అంటాడు. అప్పుడు తాతయ్య, ఈరోజు అమావాస్యరా, ఈరోజు వెళ్ళకండి అని అంటాడు. కానీ వాళ్ళది పట్టించుకోకుండా ట్రిప్కి బయలుదేరుతారు. వాళ్ళు దాదాపు అడవికి దగ్గరలో ఉన్నారు. వెంకటేష్ సడన్గా కార్ ఆపాడు. ఏమైందిరా అని అరవింద్ ఇంకా ప్రణవ్ అడిగారు. అప్పుడు వెంకటేష్, ఇంకా ముందుకి వెళ్ళలేంరా, దిగి క్యాంప్కి కావాల్సిన సామాన్ ఇంకా లగేజ్ తీసుకొని వెళ్దాం పదండిరా అని అన్నాడు. కాస్త దూరం వెళ్ళిన తర్వాత ఒక మంచి ప్రదేశం కనపడుతుంది. వెంకటేష్ ఇంకా అరవింద్ క్యాంప్ సెట్ చేస్తుంటే ప్రణవ్ క్యాంప్ ఫైర్ వేస్తున్నాడు. ప్రణవ్ క్యాంప్ ఫైర్ వేసి తినడానికి ఏర్పాట్లు చేస్తున్నాడు. క్యాంప్ వేయడం ముగిసింది. ప్రణవ్ కూడా తినడానికి ఏర్పాట్లు చేశాడు. ముగ్గురు కూర్చొని తింటున్నారు. అలాగే వాళ్ళు తెచ్చుకున్న మద్యం తాగుతూ ఉన్నారు. వాళ్ళు తాగిన మైకంలో అలాగే అక్కడే పడుకుని పోయారు. అప్పటికి 11 అయ్యింది. వెంకటేష్ లేచి కాస్త సమయం తర్వాత వెంకటేష్కి మెలకువ వచ్చింది. అప్పటికే రాత్రి అయిపోయింది. ఎటు చూసినా చిమ్మ చీకటి. ఒక్కసారిగా వెంకటేష్కి మెలకువ వచ్చింది. టైం చూస్తే 11. ఇప్పుడు వెంకటేష్ అరవింద్ని ఇంకా ప్రణవ్ని లేపాడు. ముగ్గురి మొబైల్లో ఛార్జింగ్ లేదు. సర్లే, క్యాంప్లోకి వెళ్ళి పడుకుందాం అనుకుంటే నక్క అరుపులు వినపడుతున్నాయి. ఆ నక్క శబ్దాలు ప్రణవ్ని చాలా భయపెట్టాయి. ఇక ప్రణవ్ మాటి మాటికి కారు దగ్గరికి వెళ్దాంరా అని అంటున్నాడు. సరిగ్గా అప్పుడు ఒక 6 అడుగుల మనిషి చీకటి నుండి వీళ్ళ వైపు నడుచుకుంటూ వస్తున్నాడు. ప్రణవ్కి గుండె గట్టిగా కొట్టుకుంటుంది. ఆ వ్యక్తి అలాగే వీళ్ళ వైపు నడుచుకుంటూ వస్తున్నాడు. అప్పుడు ప్రణవ్ గట్టిగా అరుస్తూ అన్నాడు, తాత చెప్పాడు కదరా ఈరోజు అమావాస్య అని, మనమే వినకుండా వచ్చాము. ఆ వ్యక్తి అలాగే వీళ్ళ వైపు వస్తున్నాడు. వీళ్ళు ముగ్గురు భయంతో వెనక్కి అడుగులు వేస్తున్నారు. అప్పుడు ఆ వ్యక్తి గంభీరమైన గొంతుతో, భయపడకండి, ఇక్కడ ఉండడం మంచిది కాదు, వెళ్ళిపోండి అని అంటాడు. చెప్పి వీళ్ళ పక్క నుంచి చెట్ల పొదల్లోకి వెళ్తాడు. అప్పుడు అరవింద్, ఎవరు వ్యక్తి, ఈ సమయంలో ఇక్కడేం చేస్తున్నాడు అని అంటాడు. ఆ వ్యక్తిని వీళ్ళు ముగ్గురు ఆ వ్యక్తిని ఫాలో అవుతారు. కాస్త దూరం వెళ్ళిన తర్వాత ఆ వ్యక్తి కనిపించటం లేదు. అప్పుడు ప్రణవ్, అరే వద్దురా, వెళ్ళిపోదాం అని అంటాడు. అప్పుడు ఒక్కసారిగా గాలి వేగంగా వీస్తుంది. వాళ్ళు నుంచొని ఉన్న చెట్టుపై నుండి వాళ్ళపైన రక్తం పడుతుంది. వాళ్ళు అలా పైకి చూస్తారు. పైనకి చూడంగానే అది ఒక శవం. అది చూసి వాళ్ళు పరిగెత్తడం మొదలు పెడతారు. అరవింద్ ఇంకా ప్రణవ్ ఒకవైపుకి, వెంకటేష్ ఒకవైపుకి వెళ్తాడు. అరవింద్ ఇంకా ప్రణవ్కి దగ్గరలో ఒక గుడిసె కనిపించింది. ఆ గుడిసె దగ్గర ఒక ముసలామ కూర్చొని ఉంది. వీళ్ళని చూసి, మీరు ఇక్కడేం చేస్తున్నారు, అది ఈ సమయంలో అని అంది. అప్పుడు అరవింద్ ఇంకా ప్రణవ్ జరిగిందంతా ఆ ముసలామకి చెప్పారు. అప్పుడు ఆ ముసలామ, రేపు ఉదయం మీ ఫ్రెండుని మనం వెతకడానికి వెళ్దాం అని అంది. మీరు ఏమన్నా తిన్నారా అని అడుగుతుంది. అప్పుడు ప్రణవ్కి నోరు ఆగక, చాలా ఆకలవుతుంది బామ్మ అని అన్నాడు. మాట్లాడుతూ వీళ్ళు గుడిసె లోపలికి వెళ్ళారు. ఆ ముసలామ తినడానికి ఆహారం తీసుకొని వచ్చింది. అరవింద్ ఇంకా ప్రణవ్ తినడం మొదలుపెట్టారు. అప్పుడు ఆ దారిగా వెళ్తున్న వెంకటేష్ ఆ గుడిసెను చూశాడు. ఆ గుడిసెలో ప్రణవ్ ఇంకా అరవింద్ కనపడ్డారు. గుడిసె దగ్గరికి వెళ్ళిన వెంకటేష్ గట్టిగా అరిశాడు, అరే ఏం తింటున్నారో మీకైనా తెలుస్తుందా అని అన్నాడు. అప్పుడు అరవింద్, అరే వెంకటేష్ వచ్చేసావా, మేము అన్నం తింటున్నాం కదరా, నువ్వు తిందువురా అని అంటాడు. అప్పుడు వెంకటేష్, మీరు తింటుంది అన్నం కాదురా, కప్పలు ఇంకా పురుగులు అని అనగానే వెంకటేష్ ఇంకా ప్రణవ్ అక్కడి నుంచి లెగిసి బయటికి వచ్చారు. తింటున్నారో మీకన్నా తెలుస్తుందారా అని అన్నాడు. అప్పుడు
అప్పుడు అరవింద్, అరే వెంకటేష్ వచ్చేసావా, మేము అన్నం తింటున్నాం కదరా అని అంటాడు. అప్పుడు వెంకటేష్, మీరు తింటుంది అన్నం కాదురా, కప్పలు ఇంకా పురుగులు అని అంటాడు. అప్పుడు అరవింద్, అవునారా. అప్పుడు అరవింద్ ఇంకా ప్రణవ్కి స్పృహ వస్తుంది. అప్పటిదాకా వాళ్ళు అన్నం తింటున్నట్టు ఊహించుకున్నారు. అప్పుడు వెంకటేష్ అరవింద్కి ఇంకా ప్రణవ్కి వివరిస్తాడు. అప్పుడు మనం చెట్టుపైన చూసింది శవం కాదురా, అది ఒక దెయ్యం. నేను అక్కడే ఉండి చూశాను. ఆ దెయ్యమే ఇప్పుడు మీకు అన్నమని కప్పలు ఇంకా పురుగులు తినిపించిందిరా అని అంటాడు. అది విన్న అరవింద్ ఇంకా ప్రణవ్ ఒక్కసారిగా ఆ ముసలామ వైపు చూస్తారు. కానీ అక్కడ ఆ ముసలామ ఉండదు. వాళ్ళు ఇంకా వెంటనే ఆ గుడిసె నుండి బయటికి వచ్చి పరిగెత్తుతారు. ఒక్కసారిగా వాళ్ళని దెయ్యం వెంబడించడం మొదలుపెట్టింది. మీరు తప్పించుకోలేరు అని గట్టి గట్టిగా అరుస్తూ నవ్వుతుంది. అప్పుడు ఎక్కడి నుంచో తెలియకుండా ఆ 6 అడుగుల మనిషి వచ్చి పిల్లని కాపాడుతాడు. అమ్మ వద్దు, వెళ్ళిపో అని అంటాడు. అలా అన్న తర్వాత ఆ దెయ్యం అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఆ వ్యక్తి వీళ్ళ ముగ్గురిని సురక్షితంగా కార్ దగ్గరికి తీసుకొని వెళ్తాడు. అప్పుడు వెంకటేష్కి అనుమానం వస్తుంది. వ్యక్తిని అడుగుతాడు, అసలు మీరెవరు, ఆ దెయ్యం ఎవరు అని అడుగుతాడు. అప్పుడు ఆ వ్యక్తి, ఆమె మా అమ్మ, ఇదే అడవిలో క్రూర మృగాల ద్వారా చనిపోయింది. అప్పటి నుంచి ఇక్కడే దెయ్యంలా తిరుగుతుంది. ఆమె ద్వారా ఎవరికి హాని జరగొద్దని చెప్పి నేను ఇక్కడే ఉంటున్నాను అని అంటాడు. అది విన్న తర్వాత వాళ్ళ ముగ్గురు హైదరాబాద్కి బయలుదేరుతారు. హైదరాబాద్కి వచ్చిన తర్వాత వాళ్ళు వెంకటేష్ వాళ్ళ తాతతో జరిగిందంతా చెప్తాడు. అప్పుడు వెంకటేష్ వాళ్ళ తాత, స్వయం ఆ దేవుడే ఆ వ్యక్తి రూపంలో వచ్చి మిమ్మల్ని కాపాడాడురా అని అంటాడు. వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి. మరిన్ని ఇలాంటి హర్రర్ స్టోరీస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి.